అవర్ ఛానల్ లైవ్ లో హరీష్ గారిని చూస్తుంటే ఈయనకి నెగిటివ్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనమాట. మామూలుగా కాదు. ఈయన నిజంగా ఒక మొరటు వ్యక్తిలాగా, ఒక అడుగు మనిషిలాగా అవతల వాళ్ళు ఏం చెప్పినా వినట్లేదబ్బా, ఏం చెప్పినా వినట్లేదు. ఆ ఆ లీడర్షిప్ లాగా కూడా లేదు. ప్రియా మాట్లాడుతుంటే మీద అయిపోయింది ఇంక మాట్లాడకండి అంటాడు. కెప్టెన్ లాగా ఫీల్ అవుతాడు. మరీ ఎక్కువ పెత్తనము. మాట్లాడుకుందాం. మీకేమనిపించింది ఈ రోజు హరీష్ గారిని చూస్తా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈయన మాత్రం ఫుల్ గా నెగిటివే అవుతాడు అనిపిస్తుంది. పాజిటివ్ వైపు కంటే నెగిటివ్ వైపు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కసారి చూస్తుంటే ఈయన ఏమైనా కెమెరాల కోసం చేస్తున్నాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో ఒకసారి ఫుడ్ పట్టుకెళ్ళి ఇస్తాడు. మాట్లాడుకుందాం కదా ఫస్ట్ కొంచెం చెప్పి. సో ఫుడ్ పట్టుకెళ్ళి సెలబ్రిటీస్ కి పట్టుకెళ్ళి ఇస్తాడు. సో బిగ్ బాస్ అది లోపల పెట్టేయమంటాడు. దానికి కూడా చాలా వాదిస్తాడు. వాదించి ఫైనల్ గా పట్టుకెళ్ళి లోపల పెడతాడు. ఈ మధ్యలో కామనర్స్ కూడా హరీష్ ని చాలా కంట్రోల్ చేయడానికి, అంటే కాదు మనం అందరం కలిసి ఆడాలి అన్నప్పుడు కూడా ఇది నా కాల్ అంటాడు, ఇది వాళ్ళ కాల్ అంటాడు. సో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనమాట హరీష్ గారు. సో ఏమైందంటే ఫుడ్ లోపల పెట్టిన తర్వాత కూడా కళ్ళు తుడుచుకుంటూ బాధపడుతూ కాసేపు కూర్చుని ఉన్నాడు. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే కెమెరా కోసం చేస్తున్నాడా? అంత స్ట్రాంగ్ గా అంత మొరటుగా ఉన్న వ్యక్తి ఏడుస్తాడా? సో ఇలా అనిపిస్తుంది అనమాట. ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ లైవ్ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏమనిపించింది హరీష్ గారి గురించి అన్నది కామెంట్ చేయండి. వరుసగా మాట్లాడుకుందాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్ లో ఏమైంది అండ్ ప్రోమోస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డ్యూటీస్. నిన్న గ్రాండ్ లాంచ్ టైంలో నాగార్జున గారు ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని మొత్తం కుకింగ్ ఒకరికి, మొత్తం క్లీనింగ్ ఒకరికి ఇలా ఇచ్చారు కదా. సో నా బిగ్ బాస్ ఏం చేశాడంటే మీరు సేమ్ వ్యక్తిని కంటిన్యూ చేసుకుంటారా, లేదంటే వాళ్ళకి ఇంకొకరిని తోడు పెట్టుకుంటారా, లేదా ఇద్దరిని వేరే వాళ్ళని పెట్టుకుంటారా, వీళ్ళని పూర్తిగా మార్చేసి. సో ఇదనమాట. సో దీనికి పవన్ కళ్యాణ్ ఆశని ఆ వాష్రూమ్ క్లీనింగ్ పెట్టుకున్నారు కదా, తను చాలా పద్ధతిగా మొత్తం క్లియర్ గా చేస్తుందంట. సో పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే నేను తనకే ఇస్తాను, ఆవిడ బాగా చేస్తుందని చెప్పేసి అంటాడు. సో ఇంకా ఈ డెమాన్ పవన్ ఏం చేస్తాడంటే రీతుకి మొత్తం అంతా కాకుండా అందరూ తిన్నవి మాత్రం రీతు క్లీన్ చేయాలంటే ఆ వండినవి ఇలాంటివన్నీ క్లీన్ చేయాలి. సో కప్పులు లాంటి ఎవరు వాళ్ళు కడుక్కోవాలి అన్నట్టు తను ఇచ్చాడు అనమాట. అండ్ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేటప్పటికి తను ఏమంటాడంటే ఇప్పుడు మనకి ఇచ్చిన డ్యూటీ అంటే మనకి ఇది క్లీనింగ్ అది క్లీనింగ్ ఇవన్నీ మనకి ఏదైతే డ్యూటీ ఇచ్చారో అదంతా మనం చేస్తామంటే నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా అదే చేస్తాడు కదా అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటాడు. సో ఈ డిస్కషన్స్ లో. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే సంజన గారు నిన్న ఫుడ్ సరిగ్గా వండను అని చెప్పేసి నేను డైరెక్ట్ బ్రంచ్ చేస్తాను, మీరు టిఫిన్ జస్ట్ వాటర్ తాగి హాట్ వాటర్ తాగేసేయండి, డైరెక్ట్ బ్రంచ్ చేస్తాను, ఫైనల్ గా బ్రెడ్ ఆమ్లెట్ తిందాము. సో ఇలాంటి డిస్కషన్స్ జరిగాయి లైవ్ లో. సో ప్రియా ఏం చేస్తుందంటే మొత్తం సంజనాని పక్కన పెట్టేసి తన ప్లేస్ లో భరణి గారిని అండ్ తనూజాని తీసుకుంది. తనూజ ఏం చెప్తుందంటే నేను నాకు వచ్చినంతగా వండి పెడతాను, మిమ్మల్ని బెస్ట్ ఇస్తాను, కానీ ఎప్పుడైనా కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ అయితే ప్లీజ్ అది పట్టించుకోకండి అని చెప్పుకుంది. భరణి గారు ఒక మాట అంటారనమాట. లోపలికి వెళ్ళి వీళ్ళ కంటైనర్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో కూర్చుని సెలబ్రిటీస్ ఈ టెనెంట్స్ రూమ్ లో కూర్చుని ఆయన అందరితో ఒక మాట అంటారు. ఏమంటారంటే మనం మంచిగా వండి పెడదాము, మంచి ఫుడ్ వండి పెడదాము, మంచి పప్పు అలాంటివన్నీ వండి పెడదాం అన్నారు. భలే అనిపించింది, చాలా బాగా ఆలోచించారు అని అనిపించింది. అండ్ ఆయన్ని తనూజ సారు నేను కలిసి చేస్తాము ఇలా చెప్తుంటే ఆపి ఆయన వచ్చి అంటారు వద్దు నన్ను అందరూ సార్ సార్ అంటున్నారు, నాకు అది నచ్చట్లేదు, సార్ అనొద్దు, నన్ను జస్ట్ అన్న అని పిలవండి లేదా భరణి అని పిలవండి అని చెప్తారు. సో ప్రస్తుతానికి ఆయన చాలా డీసెంట్ గా పద్ధతిగా కనపడుతున్నారు. అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే పక్కన కామనర్స్ కూడా లేరు. వీళ్ళు ఫుడ్ వండేది మెయిన్ కామనర్స్ కోసం కదా, అంటే వీళ్ళందరూ పని చేస్తారు, వాళ్ళు కూర్చుని తింటారు కదా. అండ్ ఇక్కడ ఆయన కూర్చొని మనం మంచి ఫుడ్ వండి పెడదాము, బాగా వండి పెడదాం అని అన్న కూడా బాగా అనిపించింది. సో ప్రియా వాళ్ళిద్దరు ఇద్దరిని కుక్స్ ని పెట్టుకుంది, సంజనాన్ని పక్కన పెట్టేసి. అండ్ ఏమంటదంటే ఇక్కడ కూడా గెలుపుకుంటారు అబ్బా హరీష్ గారు, ప్రతి దానికి గెలుపుకుంటారు. మనీష్ క్వశ్చన్ చేయడానికి సంజన ఖాళీగా ఉంది కదా అంటారు హరీష్. మనీష్ తిరిగి క్వశ్చన్ చేస్తుంటే నీకు బ్యాడ్జ్ రాలేదు కదా అంట. బ్యాడ్జ్ ఎందుకు వస్తుంది, తనకి డ్యూటీస్ ఇవ్వలేదు కాబట్టి రాదు. ప్రతిదానికి తనే లీడర్ అన్నట్టు ప్రతిదానికి ఒక రకమైన ఇనిషియేట్ నేనే తీసేసుకున్నాను, నేనే తోపుని అని అందరూ అనుకోవాలి. అది ఎలా ఉందంటే నేనే తోపుని అని కాకుండా నేనే బాగా ఆడుతున్నానని బయట ఆడియన్స్ అనుకోవాలి, లేదా నేనే కష్టపడుతున్నానని ఆడియన్స్ అనుకోవాలి, నేనే చాలా మంచోడినని
ఆయన తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు. అందుకే నేను తమిళ్ అలా పెట్టా. అడుగు మనిషిని తల్లి అని. ఆయన చేసే పనులు అలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అయితే నిజంగా అడుగు మనుషులు బిహేవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఏమవుతుందంటే ఆయన లోపల ఫుడ్ ఫస్ట్ ఫుడ్ లోపల పెట్టించారు కదా, మనం ప్రోమోలో చూసాము. సో అది ఫుడ్ వీళ్ళకి ఇచ్చింది లోపల పెట్టించేసినప్పుడు పళ్ళు, యాపిల్స్, బనానాస్ మళ్ళీ పట్టుకుని వస్తాడు వాళ్ళ దగ్గరికి, టెనెంట్స్ దగ్గర పట్టుకొచ్చి ఇస్తే తనూజ అంటది ఫస్ట్. వాళ్ళు చెప్తారు క్లియర్ గా, ఇమ్మాన్యుయల్ నాకు ఆకలి లేదు, వద్దు, మాకు ఎవరికి ఆకలి లేదన్నా. వినడు. మీకు ఎవరికి ఆకలి లేదా? మళ్ళీ పదే అడుగుతాడు. నిజంగా కొన్ని సందర్భాల్లో ఈయన ఎంత మొరటోడా ఏంటి అని అర్థం కాదనమాట. ఎంత చెప్పినా వినట్లేదు. మాకు ఆకలేయట్లేదు, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అంటే, ఆకలేయట్లేదు తినండి. ముఖ్యంగా ఇమాన్యుయల్, నువ్వు చాలా కష్టపడ్డావు, తిను, నిన్ను నేను చూసారా కష్టపడ్డాం, ఇలాగే అంటున్నాడు అనమాట. అండ్ ఈ ఫుడ్ను అరటిపళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే అవి తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. అంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, ఫుడ్ అండ్ అదే ఫుడ్ కాదు, యాపిల్స్ అండ్ బనానా పట్టుకెళ్ళి అక్కడ ఇస్తున్నప్పుడు బిగ్ బాస్ నుంచి వస్తుంది, ఇవి కూడా తీసేయాలా, ఇవి కూడా స్టోర్ రూమ్ లో పెట్టేయాలా అంటే, మీరు ఇస్తే వీటిని కూడా స్టోర్ రూమ్ లో పెట్టేస్తాను. ఇదే మిగిలిన కామనర్స్ అందరూ క్యాచ్ చేశారు. సో అందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళి అమ్మో మళ్ళీ మనకు పనిష్మెంట్ వస్తుంది అన్నట్టు తెచ్చేసాడు. తెస్తే నేను స్టోర్ రూమ్ లో పెట్టకూడదు అనుకుంటున్నాను, స్టోర్ రూమ్ లో పెట్టాలని అనుకోవట్లేదు, పెట్టక్కర్లేదు. సో ఇలాగంటే బిగ్ బాస్ ఏమని చెప్పారు, నువ్వు అలా ఇస్తే నేను స్టోర్ రూమ్ లో పెడతాను అన్నది బిగ్ బాస్ ఉద్దేశం. అది ఈయన అర్థం చేసుకోకుండా నేను స్టోర్ రూమ్ లో పెట్టాలనుకోవట్లేదు, బిగ్ బాస్ ఫుడ్ అలా నోటి దగ్గర లాక్కోలేను అంటే, ఈలో పవన్ కళ్యాణ్ తెస్తే నువ్వెందుకు తీసుకున్నావు, బిగ్ బాస్ హరీష్ అని పిలిచారు, నన్ను పిలిచారు, ఇది నా కాల్, నేనే మాట్లాడాలి అన్న పవన్ కళ్యాణ్ చేతిలో ఫుడ్ మళ్ళీ లాక్కుని మళ్ళీ ఇస్తాడు. వాళ్ళందరూ ఈ లోపు తనుజ అంటది, ఇప్పుడు మీరు మానవత్వంతో చేయాలనుకుంటున్నారు, బానే ఉంది, కానీ మీరు చేసిన పనికి తను ఏమంటాడంటే నేనే చూసుకుంటా, నన్ను ఇంట్లో వెళ్ళిపోమ్మని వెళ్ళిపోతా, ఇలాగే అంటున్నాడు ఆయన హరీష్ గారు. మీ మానవత్వం ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ పనిష్మెంట్ మీకు కాకుండా, మీకు ఒక్కరికి కాకుండా మొత్తం హౌస్ అంతా ఇస్తే ఏం చేస్తారని కరెక్ట్ క్వశ్చన్ చేసింది తనుజ. చాలా కరెక్ట్ క్వశ్చన్ చేసింది. ఆయనకు అర్థం కాదే. ఫైనల్ గా పట్టుకెళ్ళాడమ్మా, చాలా సేపు ఆ బిగ్ బాస్ ని తినేసి ఫైనల్ గా పట్టుకెళ్ళి, బిగ్ బాస్ నాకైతే ఇలా ఇవ్వడం నాకు ఇష్టం లేదు, కానీ మీ మాట నేను వినాలి కాబట్టి పట్టుకెళ్ళి పెడుతున్నానని. ఆ తర్వాత కాసేపు బాధపడి కళ్ళు తుడుచుకుని కాసేపు నన్ను వదిలేండి అని వెళ్ళి కాసేపు కూర్చుని ఇలాగా చేశారు. కొన్నిసార్లు ఏమైంది నిజంగానే అడుగు మనుషులు ఈ సందర్భంలో అక్కడ బిగ్ బాస్ చెప్తున్నా కూడా ఆయన అర్థం చేసుకోకుండా, వాళ్ళేమో మాకు ఫుడ్ వద్దు, మాకు ఆకలి లేదన్నా వినకుండా మీకు ఆకలి లేదా అని తినడం, ఇలాంటి సందర్భాల్లో ఈయన ఏంటి ఎంత స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నాడు అని అనిపించింది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ప్రియా మాట్లాడుతుంటే నీది అయిపోయింది వెళ్ళి కూర్చో అనడం. ప్రియా ఏం చేస్తుందంటే కుకింగ్, వీళ్ళిద్దరూ ఓన్లీ కుకింగ్ చేస్తారు, క్లీనింగ్ లో ఏమి వీళ్ళు చెయ్యరు, వీళ్ళది ఓన్లీ కుకింగ్ అని చెప్తే అలా ఎలా నువ్వు డిసైడ్ చేసేస్తావు అని చెప్పేసి ప్రియాని కోసం చేయడం, ఒక కెప్టెన్ లాగా ఇలా బిహేవ్ చేస్తున్నారు అనమాట. తనేం కెప్టెన్ కాదు కదా. సో అలా బిహేవ్ చేస్తున్నారు. అండ్ మనిషి మీదను అండ్ ప్రియ మీద, వీళ్ళ మీద అరిచాడు కూడా. బట్ వాళ్ళు ఆ టైంలో ఊరుకున్నారు. అంటే ఆ తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోయాక శుభ్రంగా కూర్చోబెట్టి లేదు నేను ఇలాగా మీ మంచి కోసమే చెప్తున్నా అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరికి నేను అందరూ కలిసి ఒకసారి మార్చేటప్పటికి నేను అలా రివర్స్ అయ్యాను అని చెప్పేసి వాళ్ళిద్దరికి సారీ చెప్పారు. బట్ వాళ్ళిద్దరు ప్రియా అండ్ మనీష్ వీళ్ళిద్దరు ఫస్ట్ టైం కాబట్టి వదిలేసాము, నెక్స్ట్ టైం అయితే ఊరుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఒక సైడ్ అరిచేసాడా, ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టుకుని ఇలాగా నా ఉద్దేశం ఇది మీ కాలు, ఇప్పుడు నాగార్జున గారు నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు వేరే వాళ్ళ హెల్ప్ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే నువ్వు సమాధానం చెప్పే సిచ్యువేషన్ లో ఇలాగా మళ్ళీ సగం చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ ఒకసారి బాగా అరిచేసారు, నెక్స్ట్ తను తగ్గించుకుని నాగార్జున గారు అడిగితే ఇప్పుడు ఇమాన్యుయల్ని నువ్వెందుకు నీ క్లీనింగ్ నువ్వు చేసుకోకుండా వేరే వాళ్ళ హెల్ప్ అడిగావంటే నేను అడగలేదు, వాళ్ళు చేస్తానంటే ఇచ్చాను అని అంటాడు అనమాట. సో అప్పుడు భరణి గారు అంటారు ఒకవేళ వాళ్ళు మేము ఇంత పని చేయలేకపోతున్నాం కొంచెం హెల్ప్ చేయండి అని అడిగితే మేము చేస్తాము అని అంటారు అనమాట. ఈయన ఏమంటాడంటే హరీష్ గారు చెయ్యొద్దు, వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలంటే ఈ టైంలో కూడా భరణి గారు ఇనిషియేట్ తీసుకుంటారు, నచ్చుతున్నారు ప్రస్తుతానికి ఆయన. సో ఇలాగ వాళ్ళు కష్టపడి మేము ఖాళీగా ఎవరైనా ఉన్నప్పుడు హెల్ప్ చేయమని అడిగితే మేము చేయాలని అనుకుంటున్నాం అని చెప్పేసి అంటే ఓకే అది మీ కాల్ అంటాడు అనమాట తర్వాత హరీష్. అండ్
నేనైతే నాకు పనిస్తే నేను వేరే వాళ్ళు హెల్ప్ చేస్తానన్నా గాని నేను తీసుకోను. అది నా కాల్. సో మీరు చేయాలనుకుంటే చెయ్యండి. చేసుకోండి ఇలాగా. ఫస్ట్ టైమ్ అరిచేసి లాస్ట్‌లో ఇలాగా సర్ది చెప్పడానికి మంచిగా చెప్పడానికి ట్రై చేశాడు. అండ్ మీకు కావాల్సిన వస్తువులు లోపలికి వచ్చి వాడుకోండి. బట్ అంతకంటే ముందు మమ్మల్ని ఇంప్రెస్ చేయండి. దాంతో మీరు కూడా అంటే మంచి ఉద్దేశంతోనే కంటెంట్ వస్తది మీకు కూడా. అండ్ ఇంప్రెస్ చేసినట్టు ఉంటది. సో దానికి తగ్గట్టు మీకు నచ్చినవి వాడుకోవచ్చు. ఇలా ఒక మంచి టాక్ అయితే చేశాడని అనిపించింది. సగం వైపేమో ఇలాగ, సగం వైపు ఇలా ఉన్నాడు ఆయన అని అనిపించిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం జరుగుతదంటే లైవ్‌లో వీళ్ళందరూ సోఫాలో కూర్చొని టెనెంట్స్ అండ్ ఓనర్స్ అందరూ సోఫాలో కూర్చొని డిస్కషన్‌లు పెట్టుకుంటారనమాట. సో ఆ డిస్కషన్‌లో సంజన అక్కడ మాట్లాడిందని అనిపించిందనమాట. మీరు అగ్ని పరీక్షలో చాలా బాగా ఆడొచ్చారు. సో ఇప్పుడు మీరు అసలు కామనర్సే కాదు. మీరు ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోయారు. సో ఇప్పుడు ఎవరం కామనర్స్ కాదు. అందరం ఈక్వల్ అన్నట్టు మాట్లాడుతుంది. ఈ లోపల బిగ్ బాస్ నుంచి అనౌన్స్‌మెంట్ వస్తది. ఈ ఇల్లు బీబీ ఇల్లు, ఇది ఓనర్స్ ప్లేసు అని మర్చిపోయారా అనగానే ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతారనమాట. అంటే సోఫా మనది వాళ్ళది కాదు అని చెప్పేసి. సో వాళ్ళని సోఫాలో కూర్చోవద్దని చెప్పేసి టెనెంట్స్ ని మొత్తం అందరిని లేచిపోమంటారు బిగ్ బాస్. సో వీళ్ళు సోఫాలో కూర్చుంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళేమో సోఫాలో కూర్చుని టీవీలో చూస్తారు. వాళ్ళేమో లోపలికి రావడానికి ఎలవ్ లేదు. సో వాళ్ళు బయట నిలబడి బయట ఆ రైల్స్ లాంటివి ఉన్నాయి కదా దాని దగ్గర నిలబడి వినాలన్నమాట. సో అది వాళ్ళకి అసలు క్లియర్ గా చెప్పారు. ఓనర్స్ అనుమతి లేకుండా వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి. సో మధ్యలో కామనర్స్ వచ్చేసి మీకు ఫుడ్ ఏమన్నా కావాలంటే రీతును మాత్రం లోపలికి పంపి రీతుతో ఫుడ్ తెప్పించుకోండి అని చెప్పారనమాట. సో ఇది ఒకటి జరిగింది లైవ్ లో. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మధ్య బయట ఫుడ్ పట్టుకెళ్ళి ఇచ్చారు కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లిపోతుంటే ఇది నా డీలు మీరు తీసుకోవద్దు. అక్కడికి ఎమ్మాన్యుయల్ చెప్తానే ఉంటాడు. ఇప్పుడు మీరు కాకుండా మేము కాకుండా అటు ఇటు కాకుండా అయిపోతుంది. మొత్తం ఫుడ్ మళ్ళీ స్టోర్ రూమ్ లో పెట్టిచ్చేస్తారు అని చెప్పినా విన్నా. అండ్ పవన్ కళ్యాణ్ అంటాడు, ఇది మీరు ఒక్కళ్ళు తీసుకున్న డెసిషన్ కాదు, కామనర్స్ అందరూ కలిసి తీసుకోవాలంటే ఇది నా డీల్ అంటాడు. వాళ్ళు భరణి గారు వాళ్ళు అంటారు, సో ఇప్పుడు మీరు ఒకటి చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తున్నాడు, ప్రియా ఒకటి చెప్తుంది. సో ఎవరి మాట వినాలి అని చెప్పేసి భరణి గారు అంటే మళ్ళీ అంటాడు అది వాళ్ళ కాలు అంటాడు. అది వాళ్ళ కాలు ఇది నా కాలు అంటాడు. వినట్లేదు ఆయన. సో ఇది కూడా జరిగింది అక్కడ డిస్కషన్ లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి కామనర్స్ మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. మనీష్, శ్రీజ, ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. సెలబ్రిటీస్ లో ఎవరు మంచిగా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సేమ్ ఒపీనియన్. వీళ్ళకి ఇమాన్యుయల్ అండ్ సృష్టి వీళ్ళిద్దరూ చాలా మంచిగా అనిపించారంట. ఈ డిస్కషన్ ఒకటి జరుగుతుంది. అండ్ ఇమాన్యుయల్ బయటకు వచ్చిన మాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు అని చెప్పేసి కామనర్స్ అంటే వీళ్ళకి ఇదే ఎక్కువ, మళ్ళీ సీక్రెట్ టాస్క్ ఒకటి అని ఎమాన్యుయల్ అన్నాడంట. ఒక క్లిప్ ఒకటి పంపారు నాకు. బట్ నాకు అది అంత క్లియర్ గా అర్థం అవ్వలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు ఎవరైనా అది చూసి ఉంటే చెప్పండి. నేనైతే అది చూడలేదు, లైవ్ లో ఆ క్లిప్ చూడలేదు. వీడియో చేయడానికి ముందే ఎప్పుడు అయినట్టుంది అది. సో అది మనకి ఒకవేళ నిజంగా అలా అంటే ఖచ్చితంగా ఎపిసోడ్ లో చూపిస్తారు. ఎపిసోడ్ లో చూసాక మాట్లాడదాం. సో లైవ్ లో ఇప్పటి వరకు జరిగింది ఇదనమాట. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎలాంటి నామినేషన్స్ అయితే అవ్వలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అటువైపు